వివాహం వివాదాస్పదమైంది. ఇవాళ కాగజ్నగర్లో మధుప్రియ వివాహం జరగాల్సి ఉంది. అయితే ఈ వివాహాన్ని మధుప్రియ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కాగజ్నగర్లోని ప్రియుడి ఇంట్లో మధుప్రియ ఉండగా అర్ధరాత్రి ఆమె బంధువులు దాడి చేశారని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. నమస్కారం, నేను మీ ఆడపిల్ల మధుప్రియ. ఆడపిల్ల మధుప్రియ అంటే మీ అందరూ మా టీవీ సూపర్ సింగర్లో ఆడపిల్లమ్మ పాటతో మీ అందరూ నన్ను ఆశీర్వదించారు. సో ఈరోజు మీ అందరితో మాట్లాడడానికి కారణం ఏంటంటే గత 8 సంవత్సరాలుగా నన్ను నా మాటని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. సో ఈరోజు ఏంటంటే ఒక శుభవార్త ఏంటంటే మీ కాగజ్నగర్ అబ్బాయితో ఈ నెల 30 తారీఖున వివాహం ఉంది నాది. సో మీ అందరూ కూడా వచ్చి మా ఇద్దరిని, శ్రీకాంత్ అనే అబ్బాయి, సో ఇక్కడ అబ్బాయి, సో మీ అందరూ కూడా మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని, మీ అందరి ఆశీస్సులు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మరోవైపు తనను కిడ్నాప్ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారని ఆరోపిస్తోంది మధుప్రియ. ఇటు పోలీసులు 2 కుటుంబాల సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరు మేజర్ కావడంతో తామే వివాహం జరిపిస్తామని పోలీసులు వెల్లడించారు. మధుప్రియ, శ్రీకాంత్లు గత 2.5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బండి శ్రీకాంత్ హైదరాబాద్లో న్యూ నల్లకుంటలో నివాసం ఉంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మధుప్రియ గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆడపిల్లనమ్మ అనే పాట ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. రాష్ట్రం కోసం రగిలే పోరుల కళాశాలలు వదిలిపెట్టి కథన రంగముల అడుగు పెట్టి చల్ లాఠీలిరిగిన తూట పేలిన తలలు దించక మీరు ఏటికి ఎదురీదలా తీరుగా రాటు దేలినారా. ఓ వీరుల్లారా, వీరుల్లో వీరుల్లారా, అమరా వీరుల్లారా, తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా. ఓ వీరుల్లారా, వీరుల్లో వీరుల్లారా, అమరా వీరుల్లారా, తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా. ఓ వీరుల్లారా, వీరుల్లో వీరుల్లారా, అమరా వీరుల్లారా. గాయని మధుప్రియ వివాదాస్పదమైంది. ఇవాళ కాగజ్నగర్లో మధుప్రియ వివాహం జరగాల్సి ఉంది. అయితే ఈ వివాహాన్ని మధుప్రియ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. కాగజ్నగర్లోని ప్రియుడి ఇంట్లో మధుప్రియ ఉండగా అర్ధరాత్రి ఆమె బంధువులు దాడి చేశారని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం వివాదం పోలీస్ స్టేషన్కు చేరింది. తనను కిడ్నాప్ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారని ఆరోపిస్తోంది మధుప్రియ. ఇటు పోలీసులు 2 కుటుంబాల సభ్యులకు కౌన్సిలింగ్ జరిపారు. ఇద్దరు మేజర్లు కావడంతో తామే వివాహం జరిపిస్తామని వెల్లడించారు పోలీసులు. మధుప్రియ, శ్రీకాంత్ గత 2.5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బండి శ్రీకాంత్ హైదరాబాద్లోని న్యూ నల్లకుంటలో నివాసం ఉంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో మధుప్రియ గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆడపిల్లనమ్మ అనే పాట ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. సో ఇక్కడ అబ్బాయి, సో మీ అందరూ కూడా మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని, మీ అందరి ఆశీస్సులు అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం, నేను మీ ఆడపిల్ల మధుప్రియ. ఆడపిల్ల మధుప్రియ అంటే మీ అందరూ మా టీవీ సూపర్ సింగర్లో ఆడపిల్లమ్మ పాటతో మీ అందరూ నన్ను ఆశీర్వదించారు. సో ఈరోజు మీ అందరితో మాట్లాడడానికి కారణం ఏంటంటే గత 8 సంవత్సరాలుగా నన్ను నా మాటని ఆశీర్వదిస్తూనే ఉన్నారు. సో ఈరోజు ఏంటంటే ఒక శుభవార్త ఏంటంటే మీ కాగజ్నగర్ అబ్బాయితో ఈ నెల 30 తారీఖున వివాహం ఉంది నాది. సో మీ అందరూ కూడా మధుప్రియ వివాహానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు మేజర్లు కావడంతో వివాహం జరిపిస్తామని చెప్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇద్దరి తల్లిదండ్రులు ఏమంటున్నారు? మొత్తంగా గోపి, వివాదాస్పదంగా మారిన గాయని మధుప్రియ వివాహం మీద పోలీసులు అదేవిధంగా శ్రీకాంత్ మధుప్రియ తల్లిదండ్రులతో డిఎస్పీ కార్యాలయంలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మధుప్రియ తల్లిదండ్రులు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కెరీర్ ని కోల్పోతాం, పెళ్లిని వాయిదా వేసుకొని
కెరీర్ కొంచెం కొనసాగించిన ఒక 2-3 years తర్వాత పెళ్లి అంగీకారం తెలుపుతున్నారు. అయితే శ్రీకాంత్ గాని అదే విధంగా మధుప్రియ గాని తాము ఇప్పుడే పెళ్లి చేసుకుంటాం, పెళ్లికి కెరీర్ కు పెళ్లి అడ్డంకి కాబోదు, తాము ఇప్పుడు పెళ్లి చేసుకుంటామని తేల్చి చెప్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు పెళ్లి చేసుకోవడం చాలా ఇబ్బందులు వస్తాయి, దానివల్ల ఫర్దర్ కూడా చాలా సమస్యలు వస్తాయని పెళ్లిని వాయిదా వేసుకోవాలని మధుప్రియ తల్లిదండ్రులు కోరుతున్నప్పటికీ కూడా అయితే పోలీసులు మాత్రం ఈ రెండు శ్రీకాంత్ కుటుంబ తల్లిదండ్రులకు అదేవిధంగా మధుప్రియ తల్లిదండ్రులకు సామరస్యంగా సమస్యను పరిష్కరించి ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుక్కునేందుకు పోలీసులు దాదాపు 3 గంటల నుంచి రైట్, థ్యాంక్ యూ అంజయ్య.